ఆయా గొర్రె పిల్లలు ఇచ్చిండు కేసీఆర్ సారు. కేసీఆర్ సార్ మా గొర్రె పిల్లలు ఇస్తే 21 గొర్రెని ఇచ్చాడు. నా చిన్న తోట అప్పుడు తోట చదువుకున్నా. చదువుకొని 2 నెలలకు అమ్ముకుంటే మళ్ళీ 70,000 వచ్చినాయి. పొట్ట నిండా అన్నం పెట్టబట్టి తలుచుతున్నా. అన్నం పెట్టని వాళ్ళని మేము తలుచాం. ఇలా నా కడుపు నిండా బట్టి మా కేసీఆర్ సార్ని తలుచుకుంటున్నా. రైతు బంధు ఇచ్చిండు, ఒక ఖర్చు వెళ్ళింది నాకు, పిండి బస్తాలు వెళ్ళింది. యాసంగి రైతు బంధు ఇచ్చిండు, పిండి బస్తాలు ఖర్చు వెళ్ళింది. ఇప్పుడు ఏది లేదు, ఎక్కడ లేదు. నాకు పింఛన్ కూడా ఇస్తలేరు. నీకు పింఛన్ కూడా వస్తలేడా? లేదు. నీకు పింఛన్ ఎందుకురా, 4 ఎకరాల భూమి పెట్టుకొని పింఛన్ ఎందుకురా అంటారు. ఎవరంటారు అట్లా? ఒకళ్ళు అంటారు, అది కూడా ఎందుకన్నారు కానీ అంటారు, అన్నారు. అంటే నేను అన్న, నాకన్నా చిన్న వాళ్ళకు ట్రాక్టర్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, కొడుకులు ఉండరు, బిడ్డలు ఉండరు. ఇలా నాకు చూస్తే నాకు గతి, నన్ను దగ్గర చేసే మానవులు లేడు. వాళ్ళకు పింఛన్లు ఉంటాయి, నాకు పింఛన్లు ఉండవు. సారు కేసీఆర్ సారు అంతా నేను ఆడ బడి వచ్చినా. అందరు పుట్టినప్పుడు నేను పుట్టలేదు, అందరు వేసినట్టు నేను ఓటు వేయలేదా? అందరు వాళ్ళుగా నేను లేనా? బట్ వేసేసాను ఆయన నన్ను. కానీ నువ్వు ఇచ్చినావు, నేను అనుమతించిన, నువ్వు అన్నం పెట్టినావు, నా పొట్ట నిండేది. నువ్వు ఎక్కడ ఉన్నావో నేను ఇప్పటికీ ఆజ్ చేసుకుంటున్నా. మాయ మంచోడు, మా కేసీఆర్ మంచోడు. మా దండం పెడతా. నా కొడుకు దాచిపోయాడు, నాకు దాని లేదు, దాబు లేదు. నాకు సాయం చేయను ఆయన. నేను 2 బోర్లు ఏమన్నా పడితే 2 బోర్లు పెట్టించుకుంటా. తోట ఎండిపోతుంది, పొలం ఎండిపోతుంది, ఎవరు ఏం సాయం చేస్తలేరు. అమ్ముతారేం కొందామని చూస్తారు భూమి. కానీ నేను అమ్ముకుంటే నా చిన్నపిల్లలు ఎక్కడ పోతారు నాయన? నా చిన్నపిల్లలు ఎక్కడ పోతారు? నేను భూమి అమ్ముతారేం కొందామని చూస్తారు. అది అమ్ముకొని పోతే ఎవరు పెడతారు? ఏ బిడ్డ ఇంటికి పోతే ఎన్నాళ్ళు బిడ్డ అవుతుంది? బిడ్డ మన బిడ్డ అవుతుంది, అల్లుడు మన అల్లుడు అవుతాడా? కాడు. నేను అందుకనే చిన్నపిల్లలు పట్టుకొని బాధపడుతున్నాను. నేనంటే అబద్ధం కాదు నాయన. వచ్చిన ఆస్తి చూసిపో, ఆస్తి చూసినాకనే ఇంక తంతుని మళ్ళీ అని. అప్పుడు నాకు నీ దయ, నీ కాలు సాయం చేసిపో నాయన. నేను ఇది ఒక్కటే ఆశపడుతున్నా. నేను ఏమైనా అడుగుతున్నాను, నాకు బండి వద్దు, ట్రాక్టర్లు వద్దు, ఏది వద్దు, ఒక సాయం చేయి. అంతకు నీకు నమ్మకం లేకుండా నిలబడి నేను బోర్ వేసుకుంటా. నాకు బోర్ పడ్డాక కాసి నీళ్ళు పడాలి నాయన. నా తోట పోతుంది, ఎందుకన్నా బాధపడుతున్నా. కింద బువ్వ కూడా మంచి పడతలేదు. టిఫిన్లో బువ్వ పెట్టుకొని చెట్టుకు పట్టిన పెడతాం. పొలం పొద్దుకాలు ఉపాసమే పోతున్నా. చూసారికి ఏడుపు వస్తుంది. ఆ పిల్లలు బతుకు జరుగు ఎట్లా, నా బతుకు జరుగు ఎట్లా అని నాకు ఏడుపు వస్తుంది. కాళ్ళకు పట్టీలు కూడా వేసిన, నడవనిస్తలేవు నాయన. జర నువ్వు రావాలి, వచ్చి చూసి నాయన నీ కాలు మొక్కుతాను. నాకు కొంచెం సాయం చేసిపో, నాకు కొంచెం సాయం చేసిపో నాయన. చేశారు. నీకు కూడా పానం బాగలేదట, కాలు జారిందట, మంచిగా ఏదో కాలు ఇరిగిందని అన్నారు. కానీ నీ ఇల్లు ఏడ ఉందో నాకు తెలియదా? ఎడంగా రావాలనో ఎడంగా పోవాలనో. నల్గొండనైతే వచ్చి చూసిపోతున్నావు. అక్కడ ఏ దేశమో ఎక్కడనో నువ్వు వచ్చి నన్ను తీసుకుపోయి మాది నీ కాలు మొక్కుతా, సాయం చేయి, నేను బోర్లు వేపించుకుంటా.